వెంకటేష్ గారు ముదిరాజ్ వారిని మాట్లాడుతున్నారు. ఆయన బీసీ సాధికారిత సంఘం వైస్ ప్రెసిడెంట్, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అండి, సీనియర్ అడ్వకేట్. సో నేను అన్ని ఫీల్డ్స్లో టాప్ ఉన్నాను. మీరు కొత్తగా ఏది బిజినెస్ స్టార్ట్ చేసినా నా దగ్గర నెట్వర్క్ ఉంది. ఎనీ కంట్రీ ఇండియా లెవెల్లో ఏది కావాలన్నా కూడా మన క్లయింట్స్ ఉన్నారు, ప్రమోట్ చేయొచ్చు. సో కార్పొరేట్లో ఏది చేయాలన్నా కూడా మనం చేయగలుగుతాం. సో నా ఉద్దేశం ఏంటంటే అందరూ మాట్లాడింది తిన్న తర్వాత ఈ బీసీ ఈ కమ్యూనిటీస్ ఏదైతే ఉందో మన అందరికీ కూడా దీన్ని కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో తీసుకుపోవాలి. కార్పొరేట్ కింద వస్తే తప్ప మనం విజయం సాధించలేము. మేధావులందరూ ముందుకు రావాలి. మేధావర్గాన్ని ముందట పూజ చేసి ఎంత మనం చేయాలి. సో అన్ని డిస్ట్రిక్ట్స్ కానీ అన్ని మెయిన్గా మనం అవేర్నెస్ రిక్వైర్మెంట్ ఏముంది చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. అసలు మా ఉద్యోగాలు ఎక్కడ ఉన్నావు ఏం తెలియదు, ఎక్కడ మీటింగ్ ఎక్కువ మన పరంగా ఏం చదువుకోవాలి, 10 మందికి సర్వీస్ చేయాలి. మన ప్యాషన్. నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, అడ్వకేట్ ఉన్నా కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. రోజుకు 10 మందికి సాయం చేస్తే తప్ప నేను రాత్రి నిద్రపోతాను. నా ప్యాషన్ అది. మీరు హైయెస్ట్ అనమాట. ఎలాంటి డిసీజ్ ఉన్నా, లక్షల కోట్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉన్నా, అలాంటి డిసీజ్ కూడా మనం అది ఒక ఫోన్ కాల్ తోటి 10 రూపాయలు లేకుండా కూడా మనం గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఏఎంజీ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్, టీఎక్స్ హాస్పిటల్, గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్లు అందరూ ఉన్నారు. మాకు 150 మెంబర్ మార్కెటింగ్ టీం ఉంది నా చేతిలో. అంటే ఇండియాలోనే హైయెస్ట్ మార్కెటింగ్ టీం, కార్పొరేట్ టీం. 3 సంవత్సరాలు 3 హాస్పిటల్ పెట్టిన 200 కోట్లు మనం ఇప్పుడు ఈ రోజు బిజినెస్. సో అన్ని స్టేట్, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మన క్యాస్ట్ కోసం మన ఏదైతే సంఘం ఉందో దానికి ఫండింగ్, డాక్టర్స్, ప్రెస్ రిపోర్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్లు, పోలీసులు, మా అడ్వకేట్స్ అందరితోటి మనము సపోర్ట్ తీసుకొని మంచి మంచి టాపర్స్ అందరిని పెడుతూ మీటింగ్స్ కానీ ఎక్కడ ఏం చేసుకోవాలన్న హాల్స్ కానీ, మీటింగ్ కానీ, భోజనాలు కానీ, మీటింగ్ కావాల్సిన ఫండింగ్ ఏది కూడా చెప్పగలుగుతాను. అంత కెపాసిటీ ఉంది మన దగ్గర. నా క్యాస్ట్ కోసం కాదు, నేను ఏ రోజు అసలు క్యాస్ట్ కోసం పోను. కానీ మన బీసీ అంటున్నారు, వాటి మనల్ని ఇంత కష్టపడుతున్నారు, ఇంత చేస్తున్నారు. మనకు కూడా ఒక ఫ్రంట్ పొజిషన్లో పోవాలి. మనం పోవాలంటే ఏంటంటే కొంతమంది టిప్స్ మీద వస్తున్నారు. నాకు అర్థమైంది అది. టిప్స్ మీద కొంతమంది వస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ ఏం జరుగుతుందో తెలియదు. మనము నా క్యారెక్టర్ ఏంటంటే, నేను ఇప్పుడు వారికి కొప్పులీశ్వర్ అని ఉన్నాడు, ఆయన పంచాయతీ నేను చెప్పిన ఐఎఫ్టీ ఉంటే గోదావరి కన్నా కొప్పులీశ్వర్ అన్న పంచాయతీ నేను చెప్పిన. అంత డర్గాడు, అంత కెపాసిటీ, ఒక మామూలు వ్యక్తి. వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా ఒక మామూలుగా చిన్న చిన్న రూమ్లలో నడుపుడు కూడా అసలు వ్యక్తి అసలు వచ్చిండు. ఆయనకి ఏంది, ఒక మనిషికి ఒక ఐడియా వచ్చింది, నేను చేయాలి, నేను పోవాలి. అట్లనే అందరికి పట్టుదల రావాలి. పట్టుదల ఏంది, ఎక్కడ పోయినా మోసపోతున్నాం అంటున్నారు. ఎందుకు మోసపోతారండి? ఎందుకు మోసపోతున్నాం? మనం అడుకోవాల్సిన అవసరం ఏమి. అక్క కూడా చెప్పింది. మనం అంటే ఫస్ట్ మన కమ్యూనిటీస్ అంటే అందరికి భయం ఉండాలి. ఆ భయం రావాలి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 20% ఉన్నారు. కానీ గేమ్ మొత్తం మన మీదే చేస్తుండ్రు, సినిమా మనకేస్తుండ్రు. హీరో వాళ్ళకి. ఎందుకంటే మనది ఏంటంటే, మన దగ్గర ఉన్నది ఏంటంటే యూనిటీ, ఆ అవేర్నెస్ అనేది. స్వార్థం మనోళ్ళకి చిన్న చిన్న దానికి బలంబలా పోయిపోయి కాంప్రమైజ్ అయిపోతుంది. ఎలక్షన్ రాగానే మనం తెలుసు మన కెపాసిటీ ఉంది. నా సైడ్ నుంచి ఒక్కటే అడ్వైజ్, దేనికైనా రెడీ ఉంటారు. రామకృష్ణ అన్న #1 డైనమిక్ లీడర్. అన్నతోటి 24 అవర్స్ ఉంటారు. అన్నని 24 అవర్స్ ఏదంటే చేయగలుగుతాము. మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇదంతా మనకి లూప్హోల్స్ లేకుండా ఉండాలంటే డిజిటల్ మీడియా టీమ్ ఒకటి తయారు చేయాలి. స్పోక్స్ పర్సన్ అన్న చెప్పినట్టు మంచి టీం తయారు చేయాలి. వాళ్ళు పోతూనే ఉండాలి. డిజిటల్ మీడియా మీటింగ్ జరిగింది, అది బయటికి పోతూనే ఉండాలి, పబ్లిక్ వెళ్ళిపోతూనే ఉండాలి. స్పోక్స్ పర్సన్స్ మొత్తం మాట్లాడి అవేర్నెస్ తీసుకొచ్చే టీం ఉండాలి. వాళ్ళ పని ఏంది, మొత్తం మీటింగ్స్ పెట్టాలి. పబ్లిక్ లా క్యాస్ట్ అంటే ఏంటిది, కమ్యూనిటీ అంటే ఏంటిది, అవేర్నెస్ అంటే ఏంటిది, యూటిలిటీ అంటే ఏంటిది, యునైట్ అంటే ఏంటిది, మనందరం బాగుపడాలంటే ఏం చేయాలి, అందరూ సపోర్ట్ ఉండాలి. నీకు వస్తుందా తర్వాత, ముందు మన అనుకున్నోడైతే ముందు ఉండాలి కదా అనేది వాళ్ళందరికీ తెలియాలి. ముందు తెలిస్తేనే ఇదంతా అవుతుంది. సో దానికోసం మీ అందరు 24 అవర్స్ ఎప్పుడు ఎక్కడ ఏదున్నా కానీ అన్నొక మాట చెప్పండి, మాకు మాట చెప్పండి. నా పేరు వెంకటేష్. నేను 24 అవర్స్ సర్వీస్ చేస్తాను. మీకోసం ఏదైనా చేయగలుగుతాను. థ్యాంక్ యూ అండి.